కమల్ హాసన్. ఆయన పేరు మన మైండ్లోకి రాగానే ఒక దశావతారం, ఒక భారతీయుడు లాంటి సినిమాలు గుర్తొస్తాయి. ఎందుకంటే ఆయన ఎంత పెద్ద నటుడో నేను ప్రత్యేకించి ఏం చెప్పక్కర్లేదు. ఏ పాత్ర చేసినా దానికి ప్రాణం పోయగలిగే గొప్ప నటుడు కమల్ హాసన్. అలాంటి కమల్ గారి కెరియర్ లో ఎన్నో డిఫరెంట్ సినిమాలు, ఎన్నో డిఫరెంట్ పాత్రలు, ఇంకెన్నో డిఫరెంట్ జానర్ సినిమాలు కూడా ఉన్నాయి. కానీ వాటన్నిటిలోకి నాకు నచ్చిన జానర్ ఏదైనా ఉందంటే అది కామెడీ. నిజంగా కమల్ హాసన్ గారి కామెడీ సినిమాలు అయితే వేరే లెవెల్ ఉంటాయి. మీరు కనుక ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉంటే మిగతా యాక్టర్స్ లాగా ఆయన జస్ట్ ఏదో డైలాగ్ చెప్పేసి యాక్ట్ చేయరు. ప్రతి షాట్ లో కూడా ఎంతో కొంత యాక్ట్ చేస్తూనే ఉంటారు. నాట్ ఓన్లీ విత్ హిస్ ఎక్స్ప్రెషన్స్, విత్ హిస్ హ్యాండ్స్, లెగ్స్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ. కొన్నిసార్లు డైలాగ్ లేని చోట్ల కూడా యాక్ట్ చేస్తూనే ఉంటారు. అలాంటి ఒక గొప్ప యాక్టర్ కెరియర్ లో ఆయన నటించిన 8 బెస్ట్ కామెడీ సినిమాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇందులో కొన్ని మీరు ఆల్రెడీ చూసి ఉండొచ్చు, ఇంకొన్ని అస్సలు మీకు తెలియకపోవచ్చు. కానీ లిస్ట్ లో ఉన్న ప్రతి మూవీ కూడా మిమ్మల్ని 100% ఎంటర్టైన్ చేస్తుంది, నాది గ్యారంటీ. ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకటి చెప్పాలి. మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఒకసారి మన ఛానల్లో కంటెంట్ చెక్అవుట్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. మా మిస్టర్ తెనాలి, ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి మీకు ఈ భయం మొదలైంది. am I right? ఎలా కనిపెట్టారు డాక్టర్? దట్ ఈస్ సైకాట్రీ. అందరూ నా తల రాయి కొట్టుకోవడం వల్లనే నాకు పచ్చి పెట్టిందని అంటారండి. వాట్? పిచ్చి పట్టిందని అంటారండి. గాయపడింది తల కాదండి, మనసండి. ఎస్, యు ఆర్ రైట్. మీ వంటికేం కాలేదు, మనసుకే కాస్త నో. తెనాలి ఈ సినిమాలో సిచ్యువేషన్ కామెడీ పీక్ లెవెల్లో ఉంటుంది. ప్రతి కామెడీ సీన్ కూడా హిల్లేరియస్ గా వర్కౌట్ అవుతుంది. అసలు 2 hours 40 minutes ఉన్న సినిమాలో ఎక్సెప్ట్ పాటలు తీసేస్తే మిగతా సినిమా అంతా 1 minute కూడా వేస్టేజ్ ఉండదు. ప్రతి సీను, ప్రతి లైన్ కూడా మిమ్మల్ని నవ్వేస్తుంది. సినిమాలో పంచులు, డైలాగుల్లో సెటైర్లు, ఆ టైమింగ్, ఆ రైమింగ్, ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ వల్ల అనుకుంటా సినిమాలో ఎక్కడ కూడా డబ్బింగ్ ఫీల్స్ రాదు. మన నేటివిటీకి తగ్గట్టు అన్ని మార్చి రాశారు. నేను ఒకడిని ఇక్కడ ఉన్నాను, జానకి కిసిపోతున్నాడు. కమల్ గారికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ ఎంత సూట్ అవుతుందో, జయరామ్ గారికి రాజేంద్ర ప్రసాద్, ఢిల్లీ గణేష్ గారికి ఏవిఎస్ అంతే పర్ఫెక్ట్ కాస్టింగ్ చాయిసెస్ అని చెప్పొచ్చు. ఇలా కొన్ని నోన్ యాక్టర్స్ ని పెట్టడం వల్ల మనం ఆ క్యారెక్టర్స్ తో ఈజీగా కనెక్ట్ అవ్వడానికి, క్యారెక్టర్స్ తో ట్రావెల్ చేయడానికి చాలా ప్లస్ అవుతుంది. మీరు గనక ఒక బెస్ట్ సిచ్యువేషనల్ కామెడీ కోసం వెతుకుతుంటే డెఫినెట్ గా మూవీ ట్రై చేయండి. తర్వాత మీరే రిపీట్స్ లో చూస్తారు, నాది గ్యారంటీ. ఇవన్నీ మాకు సాధారణమే కదా. మీకు కాదు. ఎక్స్క్యూజ్ మీ. చాలా గిల్టీగా ఉందిరా యాదగిరి. పేషెంట్ కి సంబంధించిన వాళ్ళకి చెప్పి పేషెంట్ ఈజ్ నో మోర్. ఎక్స్క్యూజ్ మీ, నేను పేషెంట్ హస్బెండ్ సార్. ఇంపాసిబుల్. ఎందుకు సార్? పేషెంట్ మగవాడు, మరి మైథిలి ఆడది వైఫ్ అంటున్నారు. ఆ మాత్రం తెలీదా? పంచతంత్రం ప్రాబబ్లీ ఇది మన సౌత్ లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ బడీ కామెడీస్ లో ఒకటి. అదేంటి ఇవన్నీ ఉంది కదా అని చాలా మంది చెప్పొచ్చు. అఫ్ కోర్స్ ఆ సినిమా అంటే నాకు కూడా చాలా ఇష్టం, కానీ దాన్ని దీంతో కంపేర్ చేయలేం. పంచతంత్ర మూవీలో ఆ కన్ఫ్యూజన్ కామెడీని డీల్ చేసిన విధానం గానీ, ఆ డైలాగ్స్, ఆ ఫ్రెండ్షిప్ బాండ్, పర్ఫార్మెన్సెస్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ల్యాండ్స్ పర్ఫెక్ట్లీ డన్. ఇది కూడా మిగతా కమల్ గారి సినిమాలో లాగే కామెడీ ఫెంటాస్టిక్ గా వర్కౌట్ అవుతుంది, నో డౌట్. తప్పకుండా చూడండి, అస్సలు మిస్ అవుతుంది. నడుము మీద చెయ్యేసి రెస్టారెంట్ తీసుకో. సరే రాన్న. ఎందుకేరా నీ పెళ్ళం తల మీద డాన్స్ చేస్తుంది? ఈ అమ్మాయి నడుము మీద. ఈ అమ్మాయికి నడుమే లేదే. ఉన్న దాంతో అడ్జస్ట్ చేసుకోవరా అమ్మ. పేరేటన్నా? వనజండి. ఇంతలోనే మార్చావా? బ్రహ్మచారి ఈ సినిమాకి సపరేట్ గా ఇంట్రడక్షన్ ఇచ్చే పని లేదు. రీసెంట్ గా ఈ సినిమాలో డైలాగ్స్ ఇన్స్టాగ్రామ్ లో ఎంత వైరల్ అయ్యాయో మీకు తెలిసిందేగా. చాలా మర్యాద తెలిసిన పిల్ల. చూడిదార్ బాగా టైట్ కుందా, దండానికి ఒంగితే అందరూ ఉన్నారు కదా, సీనిగితే అసహ్యం ఉంటుందని. ఈ స్టెథోస్కోప్ ఉందే, ఇదే నా తాళి. ఎప్పుడు నా మెళ్ళలోనే ఉంటుంది. మరి థర్మామీటర్ నోట్లో పెట్టుకుంటది. అడుగు, పిల్లాడు వచ్చేసాడు. ఏం జరగలేదు, పిల్లాడే పోయింది. అదే అందుకేరా నేను ఈ పెళ్లి గిళ్ళి వద్దనేది, అనవసరంగా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అది చచ్చిపోయింది, మనోడు అన్యాయంగా ఎదవైపోయాడు. వెనకటి కోడు తుపాకి లేపైనా లపాకి కావాలన్నా అంట. నీకు దీనికి సంబంధం లేదు. తప్ప నాకు ఆడితో సంబంధం ఉంది, ఎందుకంటే ఆయన తమ్ముళ్ళు అంటాడు. నాకు నాతోనే సంబంధం ఉంది, ఎందుకంటే నా పేరే సంబంధం. నీకంటే కొంచెం ఎక్కువే. ఎరా 6 feet ఉంటావా? చే అంటే హిందీలో 6 అని అర్థం. సినిమాని ఫుల్ గా ఎంతమంది చూసారో తెలియదు, కానీ చూస్తే మటుకు 100% వర్తి అంటారు. ఎందుకంటే ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ వరకు నాన్ స్టాప్ నవ్వుతూనే ఉంటారు సినిమా అంతా. సినిమా మొత్తం డైలాగ్స్, పంచులతో ప్యాక్ అయి ఉంటుంది సినిమా. ముఖ్యంగా కమల్ గారి ఇన్నోసెన్స్ తో కూడిన కామెడీ అయితే సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్. మీకు ఎక్కడా కొంచెం కూడా బోర్ కొట్టదు. హిల్లేరియస్ ఫిలిం, ఇట్స్ ఏ మస్ట్ వాచ్. తప్పకుండా చూడండి. చూపించరా. పోనీ ఆమెలే, నేను ఈ జన్మలో మర్చిపోలేను. నేను మాత్రం ఇక్కడ జరిగిందంతా మర్చిపోతానేంటి, నిద్దట్లో కూడా గుర్తొస్తుంటది. సింహాద్రి మీ ఆవిడ భద్రావతి. ఓ
భద్రావతి కదా సింహాద్రి అన్నాను. అయ్యో అయ్యో ఎంత పని చేసావయ్యా, నా జీవితాన్ని మట్టి బాల్ చేసావు కదా, నువ్వేం బాగుపడతా? ఏంటి భద్రం, ఏం చేశాను? సతీ లీలావతి. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక 30 మినిట్స్ అవుతుంటది. ఏంటి ఇంకా కమల్ గారు ఎంట్రీ రావట్లేదు సినిమాలో అనుకున్నా. తీరా చూస్తే ఆయన మెయిన్ హీరో కాదని తెలిసింది. రమేష్ అరవింద్ గారే ఈ సినిమాలో మెయిన్ హీరో. సినిమా చూస్తున్నంతసేపు కూడా కమల్ గారు ఎక్స్టెండెడ్ క్యామియో రోల్ చేశారేమో అనిపిస్తుంది. ఇంకో విషయం తెలుసా, ఈ సినిమాలో కమల్ గారికి హీరోయిన్ గా కోవెల సర్ల గారు నటించారు. ఫస్ట్ టైం చూసినప్పుడు నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. కానీ సినిమా ఫినిష్ అయ్యాక ఆ రోల్ కి ఆవిడే పర్ఫెక్ట్ అనిపించింది. ఈ సినిమాలో కామెడీ మాత్రమే కాదు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కూడా ఒక మంచి మెసేజ్ తో డీల్ చేశారు. అక్కడక్కడ కమల్ గారు లేని పోర్షన్స్ లో కొంచెం బోర్ కొట్టవచ్చు మిగతా వాళ్ళకి. బట్ కమల్ గారు ఉన్నంత సేపు హిలేరియస్ గా వర్కౌట్ అవుతుంది. డెఫినెట్ గా ఎంటర్టైన్ అవుతారు, పక్కా చూడండి. భామనే సత్యభామనే. ఈ సినిమా అంతా కూడా కమల్ గారు ఆల్మోస్ట్ లేడీ గెటప్ లోనే కనిపిస్తారు. నిజంగా అంత ప్రాస్థెటిక్ మేకప్స్ లో, గాలాడిన గెటప్స్ లో కామెడీని ఆ రేంజ్ లో పండించడం అంటే చిన్న విషయం కాదు. ఇలానే మన తెలుగులో కూడా లడ్డు బాబు మూవీలో నరేష్ గారు ఇలానే నటించారు. హ్యూజ్ రెస్పెక్ట్ టు దిస్ యాక్టర్స్. ఇంకా భామ విషయానికి వస్తే కమల్ గారు అన్ని సినిమాల్లో లాగే ఇందులో కూడా ఫుల్ కన్ఫ్యూజన్ కామెడీ ఉంటది. దాంతో పాటుగా ఒక తండ్రి కూతుర్ల ప్రేమ ఇంకా చాలా ఉంటాయి మూవీలో. ఇది ఆల్మోస్ట్ 90% చాలా మంది చూసేసే ఉండొచ్చు. కానీ నాలాగే దీని వాల్యూ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. డౌట్లు ఏం పెట్టుకోకండి, డెఫినెట్ గా చూడండి, మీకు నచ్చుతుంది. నేను రౌడీ కాదమ్మా, నేను నీ పార్టీ దుమ్ము దులుపుతున్నావు. నన్ను అందరూ చేప చేప అంటున్నారు. వాళ్ళు చేప అనేది ఇంగ్లీష్ మాటరా? నా కళ్ళ ముందు పెరిగి నాకే నీతులు చెబుతున్నావే తగ్గరా? ఏది ఏమిటి తంబుల పెట్టే? నాకేం తెలుసు? నీ చేతికేగా ఇచ్చాను. ఓహో, చాలా బాగుంది. అన్నిటికీ నేనే దొరికానా? నీ తంపులను పెట్టి దప్పడంలో వేసేసాను చాలా. మరి నువ్వు సిసలైన సీమ మిరపకాయ. నేను మిరపకాయ అయితే నువ్వేమిటిటే? మైకిల్ మదన కామరాజు. ఈ సినిమా ఎందుకు గ్రేట్ అంటే, నార్మల్ గా దశావతారం సినిమా 2008 లో వచ్చింది. కానీ దానికంటే ముందే లాంగ్ బ్యాక్ 1990s లోనే 1 కాదు 2 కాదు టోటల్ గా 4 క్యారెక్టర్స్ ప్లే చేశారు ఈ మూవీలో కమల్ గారు. ఇది 90s లోనే ఇండియన్ సినిమాలో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ కన్ఫ్యూజన్ కామెడీస్ లో ఒకటి. పర్ఫార్మెన్సెస్ పక్కన పెట్టు, కామెడీ ఎలా ఉందో చెప్పురా అంటే అది కూడా వేరే లెవెల్ పేలుతుంది. మొత్తం కూడా కన్ఫ్యూజన్ అండ్ సిచ్యువేషనల్ కామెడీ మీదే బేస్ అయి ఉంటుంది సినిమా. మీకు గనక కన్ఫ్యూజన్ కామెడీ డ్రామాలు నచ్చితే ఈ మూవీ కూడా మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేయండి, అస్సలు మిస్ అవద్దు. చాలమ్మా చాలు, అలుడే పెట్టి చేస్తున్నాడంటే నువ్వు కూడా ఇలా చచ్చిన పాముని ఎందుకు తప్పుతావు? తప్పు చేశానమ్మా, తప్పు చేశాను. అయ్యో నాన్న, ఏంటి మీరు మాట్లాడేది? నీ నాన్న అంటే ఈయన నా మామగారు కదా. నవ్వండి లవ్వండి. ఈ సినిమా అనేది ఒకటి ఉందని నాకు ముందు తెలీదు. ఈ పాడ్కాస్ట్ చూసిన తర్వాత ఓకే ఈ సినిమా కూడా ఒకటి ఉందా అని చెప్పి స్టార్ట్ చేశా. ఫస్ట్ ఒక 30-40 మినిట్స్ చూసి వాళ్ళు చెప్పినంత లేదు కదా అనుకున్నా. కానీ వన్స్ ఆ క్యారెక్టర్స్ అన్ని నూర్ మహల్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ నుంచి మొదలు పెడితే లాస్ట్ మినిట్ వరకు నవ్వుతూనే ఉన్నా. రియల్లీ అంత ఎంటర్టైన్ చేసేది నన్ను సినిమా. ఒకవేళ మీరు కూడా నాలాగే మూవీని మిస్ అయి ఉంటే తప్పకుండా చూడండి, 100% ఎంటర్టైన్ అవుతారు. ఎక్కడ తిరుగుతున్నారా? తిరగట్లేదండి, వేలాడుతున్నాడు. వాట్? ఫాలో మీ. సిబిఐయా? కాదు కాదు కాదు, నేను సి, జాన్సన్ బి. ఐసి లేదు సార్, నేను సి. యూ ఐ డోంట్ నో సార్. కే. ఓకేనా? ఓకే ఓకే. ముంబై ఎక్స్ప్రెస్ ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ కామెడీ. ఈ సినిమాలో స్పెషల్ ఏంటంటే ఇందులో ఏ యాక్టర్ కూడా కామెడీ చేయాలి కదా అని ఇప్పుడు యాక్ట్ చేయరు. వాళ్ళ సీరియస్ సిచ్యువేషన్స్ నుంచి మనకి కామెడీ జనరేట్ అవుతుంది. ఈ సినిమాలో కామెడీ అంతా సిచ్యువేషన్ కామెడీయే, అందుకే సినిమాలో కామెడీ అంత న్యాచురల్ గా అనిపిస్తుంది మనకి. ఇది థియేటర్స్ లో వచ్చినప్పుడు ఎవరికి తెలీదు, అప్పుడైతే ఫ్లాప్ అయింది. కానీ నా ఉద్దేశం ప్రకారం ఇది కమల్ హాసన్ గారి కెరియర్ లో వన్ ఆఫ్ ది అండర్ రేటెడ్ సినిమా అనిపిస్తుంది. ఈ సినిమా కూడా చాలా బాగుంటది. మీరు ఫస్ట్ టైం చూస్తుంటే డెఫినెట్ గా పిచ్చగా నవ్వుకుంటారు. తప్పకుండా చూడండి, మస్ట్ వాచ్. సో ఫైనల్ గా అది లిస్ట్. ఈ సినిమాలో మీరెన్ని సినిమాలు చూసారు? ఇందులో మీ పర్సనల్ ఫేవరెట్ ఏంటి? నాదైతే తెనాలి. ఎన్నిసార్లు చూసినా సేమ్ ఇంపాక్ట్ ఉంటది. ఆ డైలాగ్స్ కానీ, ఆ పంచెస్ కానీ, ఆ టైమింగ్ అన్ని ఫ్రెష్ గా అనిపిస్తాయి. ఈ లిస్ట్ లో కాకుండా ఇంకేమైనా నేను మిస్ అయి ఉంటే కింద కమెంట్స్ లో చెప్పండి. ఒకవేళ మన కంటెంట్ నచ్చితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి గైస్. అంతవరకు ఉంటాను. మీట్ యు ఇన్ అనదర్ వీడియో సూన్. టాటా, బై బై.